ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన నెలంతా మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క జూన్ నెలలో దేవుడు మొదటి దినం మనకు అనుగ్రహిస్తున్న ఈ చక్కటి వాక్య భాగాన్ని గమనించండి. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత నెలంతా మనల్ని కాచిన దేవుడు ఈ యొక్క జూన్ నెలలో తన వాగ్దానము చేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మొదటి దినమే దేవుడు మనతో ఈ చక్కటి మాట ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నారు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. సహోదరుడా సహోదరి, మన ప్రార్థన అంగీకరించబడితే జరిగే కార్యాలు, మరణము నిరర్ధకమవుతుంది, ఆరోగ్యము, నెమ్మది, క్షేమము మనకు కలుగుతుంది. దేవుడు ప్రార్థన అంగీకరించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుడు ప్రార్థన అంగీకరించినప్పుడు మనము కోరినవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన అంగీకరించబడే విధంగా మన ప్రార్థనా జీవితము ఈ నెలంతా ఉండాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. మన పెదవులలో నుంచి వస్తున్న ప్రార్థన దేవుని చెవులలో జొచ్చినట్లు మన పెదవులను పవిత్రంగా కాపాడుకుందాం. మన హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది కనుక మొదట మన హృదయాన్ని పవిత్రమైన వాటితోనూ, విశ్వాసముతోనూ, నిరీక్షణతోనూ నింపుకుందాం. మన హృదయము నిండా దేవుని వాక్యమును నింపుదాం, విశ్వాసమును నింపుదాం, ధైర్యమును నింపుదాం, నిరీక్షణను నింపుదాం. నీ హృదయము దేనితో నిండి ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక నీ హృదయాన్ని పరీక్షించుకో. సహోదరుడా సహోదరి, నిశ్చయముగా దేవుడు నీ హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతూ ఉండగా తన కార్యాన్ని జరిగిస్తారు. కనుక హృదయపూర్వకమైన ప్రార్థన, హృదయపూర్వకమైన విజ్ఞాపనలు మన దేవుని సన్నిధిలో మనము చేద్దాం. నిశ్చయంగా ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనలను నెరవేర్చే దేవుడు. ఇంకెంతకాలం నా జీవితంలో ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి అని ఒకవేళ నీవు కృంగిపోతున్నట్లయితే సహోదరుడా సహోదరి, అధైర్యపడకు. నీ ప్రార్థనలను సఫలపరిచే దేవుడు, నీ ప్రార్థనలను నెరవేర్చే దేవుడు, ఆయన సజీవుడై ఉన్న దేవుడు. నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి చాచిన చేతులతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నవాడు ఆయన. తగిన కాలమందు, నిర్ణయ కాలములో నీ ప్రార్థనలన్నిటినీ సఫలపరుస్తాడు. నీ యొక్క ప్రార్థనలు ఆయన సముఖములో చేర్చబడి ఉన్నవి. కన్నీటితో ప్రార్థన చేసావా? నీ కన్నీరు ఆయన బుడ్డిలో దాచబడింది, తన కవిలలో రాయబడింది. ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు, ప్రార్థన ఎన్నడూ నిరర్ధకం కాదు, ప్రార్థన ఎన్నడూ గాలిలో విడిచిపెట్టేది కాదు. నిశ్చయంగా ప్రార్థన నెరవేరుతుంది. ప్రార్థన ఆయన తన కార్యములు జరిగించుటకు ఒక తాళపు చెవిగా నీ చేతిలో పెట్టాడు. ప్రార్థన అనే తాళపు చెవితో నీవు తెరవగలవు, నీవు ముయ్యగలవు. ప్రార్థన అనే తాళపు చెవితో గొప్ప విజయాన్ని నువ్వు చూడగలుగుతావు. కనుక ఈ యొక్క జూన్ నెలలో అత్యధికంగా ప్రార్థన చేయడానికి ఒక తీర్మానం చేసుకోండి. ప్రార్థన సమయంలో ప్రార్థనలో గడపండి. ప్రార్థనకంటూ ఒక సమయాన్ని కేటాయించండి. ప్రార్థనలో ఎదగండి, ప్రార్థనలో ఫలించండి, నూతన ఆత్మీయ జీవితంలోనికి అడుగు పెట్టండి. ప్రార్థన నిన్ను ఉజ్జీవపరుస్తుంది, ప్రార్థన నిన్ను మండిస్తుంది, ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. కనుక అట్టి కృప ఈ జూన్ నెలలో కలుగునట్లుగా ఒక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రార్థనలను ఆలకించే దేవునిగా, అంగీకరించే దేవునిగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు. తండ్రి, ఈ నెలంతా ప్రార్థనాత్మతో నింపండి, ప్రార్థనా జీవితంతో నింపండి. ప్రార్థించిన ప్రతి దాన్ని పొందుతున్నామనే విశ్వాసము, నిరీక్షణతో నింపండి. ప్రతి బిడ్డకు ప్రార్థనతో, బలమైన ఆత్మతో నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ నెలలో అనేక అద్భుతాలు, సూచక్రియలు జరిగించి నీ బిడ్డల జీవితాలను ఆశీర్వదించి కాపాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.